ఇంకొక విషయం ఏంటంటే మనకు పరిచయం లేని వ్యక్తులతో డ్రైవర్లు కానీ ఇతర వ్యక్తులతో కానీ అస్సలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మీరు తమిళలో చూసినట్లయితే కొత్తగా కువైట్కి వచ్చిన వాళ్ళ డ్రైవర్లు పెళ్ళికి వస్తే కష్టాలు, ఒకవేళ పాత డ్రైవర్లకైనా కొత్త డ్రైవర్లకైనా పెళ్ళి దగ్గరకు వచ్చినప్పుడు డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఒకసారి వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ముఖ్యంగా కొత్త వాళ్ళకే ఈ వీడియో, ఎందుకంటే పాత వాళ్ళు ఆల్రెడీ మన పాత డ్రైవర్లు ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తుంటారు. అలాగే చాలా దగ్గర కూడా చూసే ఉంటారు. ఓకేనా? సో వాళ్ళకైతే అంతే ఇంపార్టెంటే కాదు. ఒకవేళ వీడియో మీ వరకు వస్తే కనుక లైక్ చేయండి. ఓకేనా? ఒక వీడియోలోకి వెళ్తే, ఇప్పుడు కొత్త డ్రైవర్లైనా పాత డ్రైవర్లైనా మనం పెళ్ళికి వచ్చినప్పుడు ఫుడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇదొకటి. మన ఇంటికాడ మన ఇంట్లో దగ్గర అయితే కనుక తినేసి మళ్ళీ రావచ్చు. కానీ దూరంగా ఒక 20-30 కిలోమీటర్ల దూరంలో అయినా సరే, ఒక 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే, ఎందుకంటే కువైట్ వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో పెళ్లి చేసుకుంటారో తెలియదు. మన లక్కు కొద్దీ ఈరోజు ఇక్కడే మనం ఉండే ఏరియాలోనే ఒక కళ్యాణ మండపం అనేది బుక్ చేసుకుంటే మనకు ఎలాంటి బాధలు అనేవి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి డ్రాప్ చేసుకొని మనం ఇంటికి వచ్చేసి రాత్రికి డిన్నర్ చేసి, ఒకవేళ సిటీ సెంటర్లో కానీ మనం ఉండే ఏరియాస్ నుంచి ఒక 60-70-50 కిలోమీటర్ దూరంలో ఉంటే కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే వచ్చే మార్గం అనేది ఉండదు. ఎందుకంటే మనకు అందుబాటులో ఫుడ్ ఉండదు, పక్కన మతాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళకి పెళ్లి మండపాలంటే ఒకరు కొంచెం పక్కనే ఉంటాయి, కానీ ఎటు తిరిగినా ఒక 2-3 కిలోమీటర్లైనా దూరం ఉంటుంది, అది మతాలు కానీ హోటల్స్ కానీ. అలాంటప్పుడు మనకు ఫుడ్ అనేది మనకైతే ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్. మన వాళ్ళు ఎవరైనా మన దగ్గర అంటే ఇప్పుడు పెళ్లి తిరిగింది అనుకో, ఒక కుటుంబానికి సంబంధించిన డ్రైవర్లు అయితే అందరూ వచ్చేస్తారు. మనకు బోరు కొట్టినప్పుడు మన బండిలో కూర్చొని వెయిట్ చేయాలి తప్ప సినిమాలు కానీ పాటలు కానీ ఇలాంటి వినాలు కానీ టిక్టాక్ వీడియోస్ చూసుకోలే. కానీ బయటగా కొత్తగా వచ్చే డ్రైవర్లు బయటకు అయితే పోయేదానికైతే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే కొత్త వాళ్ళు కదా, ఎట్లా పోవాలో తెలియదు. ఇప్పుడు నేనుండా ఒక 1 ఇయర్ దాటినా సీనియర్ మోస్ట్ అయిపోతుంది అనమాట డ్రైవర్. కొత్త డ్రైవర్లకి అయితే అలా కాదు, ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు నాన్నక ఎక్కడిస్తుంది కదా సాలా, అదే దీన్ని కళ్యాణ మండపాన్ని సాలా అంటారు. మనం ఇక్కడ పెళ్ళికి వచ్చినప్పుడు మన కువైట్ వాళ్ళు మంచి వాళ్ళు అయితే మనకు ఫుడ్ ఇస్తారు. అంటే ఫుడ్ ఇవ్వకునే కానీ, అంటే వాళ్ళ పెళ్ళి హడావిడిలో వాళ్ళు ఉంటారు, కానీ మనల్ని పడుచుకునే అంత టైం అయితే స్పెండ్ చేయరు. ఒకవేళ టైం స్పెండ్ చేస్తే కనుక డబ్బులు ఇచ్చేసి పోయి తినిపోండి హోటల్లో అని అంటారు. అలా ఇచ్చినట్లయితే మంచిదన్నమాట. మేమైతే ఎక్కడికి పోయినా సరే మనకైతే ఖచ్చితంగా మనకు డబ్బులు అయితే ఇస్తారు. ఏది మనకు ఫుడ్ అందుబాటులో లేకుండా ఉంటే, మా ఇంట్లో వరకు నాకైతే, ఇది నా వరకే, నాకైతే ఎక్కడికి పోయినా సరే, అంటే మా సరౌండింగ్స్లో తప్ప, నేను ఒక కువైట్ సిటీలో దగ్గర లోపలికి పోయినా, ఒకవేళ మనకు అందుబాటులో ఫుడ్ లేకపోయినా కానీ డబ్బులు అయితే మనకు ఇస్తారనమాట. నాకైతే ఇస్తారు. మీకు ఇతర డ్రైవర్లు ఇస్తారో లేదు తెలియదు, కానీ నాకైతే ఇస్తారు. చాలా మాటలు ఇచ్చేసింది. నేను మొన్న పెళ్ళి అయిపోయినప్పుడు కూడా ఇచ్చానమాట నాకు. ఓకేనా? ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా చాయ్ అయినా కొనుక్కొని తాగుతాము. లేకుండా అంటే మన ఇష్టం ఉంటే ఇడ్లీ అక్కడ ఉంటాయి, మన తెలుగు హోటల్ ఖచ్చితంగా ఉంటాయి ఎక్కడో సట పోయి తీసుకొని తినేసి మళ్ళీ అక్కడికే వచ్చి ఉండాల్సింది అనమాట. పెళ్ళికి పోయినట్లయితే నిద్ర విషయంలో అయితే నిద్ర అయితే ఉండదు. ఖచ్చితంగా మనం 8-9కి పోతే 8-9కి ఖచ్చితంగా ఆడ ఉంటారు మన కువైట్ వాళ్ళు, మన మేడమ్స్ కానీ ఎవరైనా సరే మన కువైట్ వాళ్ళు 8-9కి ఖచ్చితంగా అక్కడికి హాజరవుతారన్నమాట. బయటకు వచ్చే టయానికి 10:30 అట్లా చెప్తారు, కానీ ఖచ్చితంగా 12 పైనే వాళ్ళు ఎంజాయ్ చేసుకొని పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఆచారాలను అయిపోయేసుకొని 12 పైనే వస్తారు తప్ప 12కి యువతలు రారు. మహా అయితే 11:30. ఓకేనా? ఇంకా అటప్పుడు రోజు స్కూల్కి పోయి పొద్దున్నే 6 గంటలకు లేచి మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని కొంచెం పనుకుంటాం మామూలుగా అయితే. కానీ పెళ్ళికి వస్తే గురువారం నైట్ కానీ, శుక్రవారం రాత్రి కానీ, శనివారం లాస్ట్లే పోరు. ఎందుకంటే పొద్దున్నే ఆదివారం డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఆదివారం శనివారం రాత్రికి అయితే పోరు. ఎప్పుడు రాత్రి అయినా శుక్రవారం రాత్రికి కానీ గురువారం రాత్రికి కానీ వెళ్తారు ఖచ్చితంగా. అలాంటి వెళ్ళినప్పుడు మనకు నిద్ర అయితే ఇంకెట్లా ఉంటుంది? మనం 12 గంటలకు పోయి మరుసటి రోజు మళ్ళా 10 వరకు పనుకోవచ్చు.
నిద్ర ఎట్లా పోతుంది. పార్కింగ్ విషయంలో అయితే మనం కేర్ఫుల్గా ఉండాలి. పార్కింగ్ విషయంలో చాలా వరకు రోడ్ల మీద ఆ స్టాండ్ల దగ్గర ఆ బక్కల దగ్గర వేసి వెళ్ళిపోతుంటే చాలా వరకు మన తెలుగు వాళ్ళు నేను చూసిన చాలా మాటలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైన్లు అయితే భారీగా పడుతున్నాయి. పార్కింగ్కు త్రిబుల్ అయిపోయింది అనమాట. పార్కింగ్ ఫైన్ త్రిబుల్ అయిపోయింది, డబల్ కూడా కాదు, త్రిబుల్ అయిపోయింది. ఎందుకంటే శుక్రవారం కానీ గురువారం రాత్రి కానీ ట్రాఫిక్ ఎలా ఉంటుందో మీకు చెప్పాల్సిన పనేలే కువైట్లో, ఓకేనా. సో అలాంటి విషయంలో ట్రాఫిక్ విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ బండ్లు అయితే ఒకవేళ ఇక్కడ పార్కింగ్ బోర్డు లేకున్నా ఒకటి తర్వాత ఒకటి లైన్గా 4-5 లైన్లు వినాలి కదా. అలాగా ఒక బండికి ఇంకొక బండికి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అయితే లైన్ ప్రకారం పెట్టుకున్నట్లయితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఓకేనా. ఈ మొత్తం చూసినట్లయితే కువైట్ వాళ్ళ బండ్లు అలాగే డ్రైవర్లు లోపలే ఉన్నారు. ఇలాగా ఎంత ప్లేస్ ఉన్నా చూడండి, 2 బండ్లు ఫ్రీగా పోయేంత లెంత్గా ఎడల్పు కానీ పొడవు కానీ అలా చూసుకొని పెట్టేశారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, ఎందుకంటే పోలీసు వాళ్ళు చూసినా ఫైన్లు అయితే వేయరు. ఎందుకంటే ఒక బండికి అయితే డిస్టర్బెన్స్ లేదు కదా, అందువల్ల ఇలాగా పార్కింగ్ అనేది ఒకటి చూసుకొని మనం బండి అయితే ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి. బండి అయితే ఇక్కడ పార్క్ చేసుకొని లోపలే కూర్చోవాల్సిందే, ఇంకెట్లా పోయేదానికి ఉండదు. ఒకవేళ మనకు ఆ డబ్బులు ఎక్స్ట్రా ఉన్నట్లయితే పక్కన సూకులు ఉంటాయి, సూకులు దగ్గర పోయి మనం షాపింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫుడ్ తినచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మనకు పరిచయం లేని వ్యక్తులతో డ్రైవర్లు కానీ ఇతర వ్యక్తులతో కానీ అస్సలు మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడుండే పరిస్థితులు అయితే బాగలేదు కూడా, ఇప్పుడుండే పరిస్థితులు అయితే బాగాలేవు. అందువల్ల మనకు డ్రైవరే కావచ్చు, యూపీ కావచ్చు, మన ఇండియా వాళ్ళు ఎవరైనా సరే, పక్కన ఇతర దేశస్తులైనా సరే, మనకు పరిచయం ఉండే డ్రైవర్లతోనే టైం స్పెండ్ చేయండి తప్ప కొంతమంది ఇప్పుడున్న పరిస్థితులు అంటే మీకు అర్థమైంటుంది, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి, ఓకేనా. అలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మనం టైం స్పెండ్ చేయాలి, తెలియని వాళ్ళ దగ్గర అయితే వెళ్ళకూడదు, ఓకేనా. ఇది ముఖ్యంగా గమనించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే కువైట్ వాళ్ళు మనకు ఫుడ్ అరేంజ్ చేసినా మనకు ఫుడ్ సరిపడా మనకు డబ్బులు అయితే కొంచెమైనా డబ్బులు అయితే క్యారీ చేసుకోండి. ఎందుకంటే డబ్బులు ఇస్తే మనం ఆ డబ్బులతో కొనుక్కొని తింటాము. ఒకవేళ డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఇతర డ్రైవర్లు తింటూ ఉంటారు, మనం చూస్తూ ఉండాలి, ఓకేనా. అందువల్ల కొంచెం డబ్బులు జోలో పెట్టుకోనో లేకపోతే పర్సులో పెట్టుకొని రండి, ఓకేనా. ఇక్కడ ఏమైనా మతంలో అలాంటి హోటల్ కనబడితే కనుక కొనుక్కొని తినచ్చు, ఓకేనా. సో మొత్తానికైతే ఇది వీడియో. కొత్త వాళ్ళకి డ్రైవర్గా వచ్చే వాళ్ళకి ఇది ఉపయోగపడితే చూడండి, ఓకేనా. వీడియో నచ్చినట్టయితే మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి కువైట్లో, ఓకేనా. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా కొత్త వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా.